చంపడానికి వచ్చిన సౌలు చేతుల నుండి దావీదుని ఎన్ని మార్లో దేవుడు తప్పించాడు. ఇదంతా దేవుని కృప అతనికి తోడుగా ఉన్నది. అదే దావీదు పాపము చేసి తను ఒక చిన్న మనవి చేస్తున్నాడంట దేవుడికి. అదేంటి తెలుసా? ప్రభువా, ఆ బిడ్డను బ్రతకని, ప్రభువా ఆ బిడ్డను బ్రతకని నాయన, ఆ బిడ్డను బ్రతికించు ప్రభువా, ఆ బిడ్డ బ్రతికేటట్టు సహాయం చేయి ప్రభువా అని ప్రార్థన చేస్తాడంట. కానీ బిడ్డ కళ్ళు తేలేస్తున్నాడంట గంటకి. నీ మనవి అంగీకరించబడాలి అనే ఉద్దేశం కనుక మీకుంటే, ఆపత్కాలమందు దేవుడు మీకు జవాబు ఇవ్వాలి అని మీరు కోరుకుంటే, మీరు కలిగి ఉండవలసింది ప్రార్థనా జీవితానికి కంటే మీ ప్రార్థనలో మీకు యథార్థత ఉండాలి. మీ ప్రార్థనలో మీరు నిజాన్ని కలిగి ఉండాలి. మనం ప్రార్థన చేస్తున్న వ్యక్తులమే, కానీ రక్షణలో నిలిచిన వ్యక్తులమా లేదా అనే చూసుకోవాలి.